హాయ్ అండి. ఉసిరికాయలతో నల్ల పచ్చడి అంటారు దీనికి. పచ్చిమిరపకాయలు, పసుపు, ఎల్లిపాయలు, ఆవాలు, మెంతులు, ఉప్పు ఇవి ఇలా కట్ చేసుకొని కొద్ది పలుగ్గా మిక్స్ చేసేసుకోవాలి. దీనికి నల్ల పచ్చడి అని అంటారు. పచ్చి పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది. ఇదిగోండి ఇలా పచ్చిమిరపకాయలు కోసేసి సన్నగాను, అంటే మనకు మెజర్మెంట్ అన్నమాట. దానికి ఒక అంటే మెజర్మెంట్ చూపిస్తున్నాను నేను. సరిపడా వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్ది పలుగ్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని, ఆ తర్వాత మెంతులు, ఆవాలు, ఎల్లిపాయలు ఇవి కూడా పచ్చిగానే వేస్తాను. పౌడర్ వేస్తే ఎల్లిపాయ కొద్ది నల్లకొట్టేసి, మెంతులు పౌడర్ వేస్తే ఏమవుతుందంటే అది పౌడరు అది అతుక్కుపోయినట్టుగా ఉంటుంది. అందుకోసమని మెంతులుగా వేస్తే పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది. ఎల్లిపాయలు ఇలా నల్లకొట్టి మనం అన్నీ పచ్చివే వేస్తే అన్ని పచ్చి పోషకాలన్నీ ఆ ఉసిరికాయ ఘాటుకి, మిరపకాయ ఘాటుకి ఇవన్నీ కూడా పుల్లగా తీయగా అవుతాయి. ఇదిగోండి మెంతులు మనకు సరిపడా దానికి వేస్తాను నేను ఉజ్జాయింపుగా. ఆవాలు కూడా అంతే, ఆవాలు కూడా పుల్లగా అయిపోతాయి. ఇది కొద్దిగా 3 రోజుల తర్వాత మనం మట్టి కుండలో, పూర్వకాలంలో మట్టి కుండలలోనే పచ్చళ్ళు పెట్టేవాళ్ళు. మా అమ్మ వాళ్ళ కాలంలో, మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత మన టైంలో జాడీలు వచ్చినాయి. ఆ రోజుల్లో మట్టి కుండలే అయినా పచ్చళ్ళు పాడయ్యేవి కావు అని అమ్మమ్మ చెప్పేది. మట్టి కుండల నుంచి తీస్తుంటే చూసేదాన్ని, నాకు కొద్దిగా గుర్తుగా ఉంది. ఇప్పుడు ఆ జాడీలు పోయినాయి, మట్టి కుండలు లేవు, అన్నీ పోయి ప్లాస్టిక్ వచ్చినాయి, టప్పర్వేర్లని కొత్తగా వచ్చినాయి. అవి ఫంగస్ వస్తాయి. ముందు తెలియక తీసుకున్నారు. కాకపోతే ఈ మధ్య కొద్దిగా తెలుసుకొని కొద్ది జాడీలు, గాజు సీసాలు బెస్ట్. అన్నిటికన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు. నేనైతే ఒక మట్టి కుండ ఉంది, నేను పాలకు అన్నీ తెచ్చుకున్నాను. అందులో పెడదామని పచ్చడి ఇలా కలియబెట్టుకోవాలి. మొత్తం అలా వేసుకున్నాయి. ఇదిగోండి మట్టి కుండలో 1/2 లీటరు చిన్న కుండలో పెట్టి అది మీ ఫ్రిడ్జ్లో పెడితే ఎంత చక్కగానో తెల్లగా మనకు తెల్లగా కనపడుతుంది ఆ జాడీలలో. ఈ కుండలో చూడండి పచ్చగానుంది, ఎర్రగా ఉంది. కాబట్టి ఇలా స్టోర్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం పొడుగుతా అలాగే ఉంటుంది.